నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నా పేరు పవన్ కుమార్. అందమే అసూయపడేలా ఉన్న తన అందం, అమ్మలా ప్రేమించే తన గుణం, సో వెండితెరకి బుల్లితెరకి పరిచయమక్కల పేరు, అభిమాన హృదయం తన ఇంటి పేరు అయినటువంటి సంజన గారు మనతో పాటు వారితో మాట్లాడే చేద్దాం. నమస్తే మేడం. హాయ్, నమస్తే. గుడ్ టు సీ మ్యామ్. థ్యాంక్ యూ. మ్యామ్, బిగ్ బాస్ తర్వాత మంచి ప్రాజెక్ట్ రావడం జరిగింది. సో ఎలా ఫీల్ అవుతున్నాను? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నా కోసం హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా, థ్యాంక్ యూ. నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. మేడం, బిగ్ బాస్ మీకు బాగా దగ్గర మీకు కష్టం ఉన్నారా? ఆఫ్ కోర్స్ ఎస్. నా దగ్గరలోనే ఉన్నాడు, నా గుండెల్లో ఉన్నాడు, నా హార్ట్లో ఉన్నాడు, నాలోనే ఇమాన్యుల్ ఉన్నాడు. స్టార్ మా నాకు అమ్మ లాంటిదని చెప్పడం జరిగింది. అవును, ఏం చెప్తారు మేడం? వెరీ హ్యాపీ. ఒక మంచి సీరియల్తో అందరి ముందు వస్తున్నాను. రియలీ ఏ దేవి వరమో నీవు కాదు, ఇది దేవి వరమే నా జీవితంలో, అమ్మవారు వరమే ఇది. అండ్ దీంతో ఇంకా మీ అందరు మనసులో పర్మనెంట్గా ఒక చిన్న ప్లేస్ ఉండాలి నాకు అనే పర్మనెంట్ ప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. లేదు, నా పిల్లల్ని చూసుకోవాలి నేను మంచిగా. చాలా మంచి రోల్ వస్తే మంచి సినిమాలో మాత్రమే చేస్తాను. వెయిట్ చేస్తున్నా. నమస్తే మేడం. నమస్తే మేడం, మీ సీరియల్ పేరు ఏ దేవి వరమో మీరు నిజంగా మీరు ఒక దేవతలా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది వచ్చి చాలా నా హార్ట్కి దగ్గరే ఉన్న ఒక ప్రాజెక్ట్. బికాజ్ ఒక అమ్మ కనెక్షన్ ఉంటుంది కదా అందరికీ. నాకు నా అమ్మ అంటే చాలా ప్రాణం. సో అలాంటి అమ్మ కూతురు కథ ఇది. యూజువల్గా హీరో హీరోయిన్ అలా ఉంటుంది, కానీ ఇది అలా కాదు, అమ్మ కూతురు కథ. సో మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. అంజలిని మీరందరూ మీ కూతురులా తీసుకొని ప్రేమిస్తారనుకుంటున్నా. స్టార్ మా వాళ్ళు స్టోరీ వచ్చి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. స్టోరీకి తగ్గినట్టే వాళ్ళు ఎలాంటి ఆర్టిస్ట్ కావాలో వాళ్ళని తీసుకొని వస్తారు. ఎక్కడకున్న టాలెంట్ని వాళ్ళు చూస్తే వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తారు. స్టార్ మా అనేది చాలామందికి ఒక డ్రీమ్గా ఉంటుంది, నాకు అంతే. సో వాళ్ళ స్టోరీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అలాగే ఆర్టిస్ట్ని కూడా తీసుకొని వచ్చి మీ అందరితో కనెక్ట్ చేపిస్తారు. సో ఐమ్ వెరీ హ్యాపీ. నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చి ఎపిసోడ్ చూస్తున్నాను. మేము చాలా డేస్ వర్క్ చేసాము. ఈ ఒక్కొక్క షాట్ ఒక్కొక్క సీన్కి వచ్చి ఒక్క 1 డే మేము స్పెండ్ చేసాము. ఇక్కడ అన్నీ ఫాస్ట్గా పోయింది. సో నాకే అలా అనిపించింది, అంటే చూసే వాళ్ళు కూడా అలాగే అనిపిస్తుంది. ప్రతి ఎపిసోడ్ అలాగే ఉంటుంది. సో అందరు చూడండి. ఇప్పుడే కదా మొదలైంది, సో జర్నీ ఇంకా స్టార్ట్ అవ్వని. మూవీస్లో లేదు. ఐఎమ్ హ్యాపీ విత్ సీరియల్. లేదు, సీరియల్సే నాకు నచ్చింది. సీరియల్లో టాప్ 1 ఉండాలి. నా డ్రీమ్ వచ్చి ఇక్కడి నుంచి ఇలా కాదు, స్టెప్ బై స్టెప్ ఉండాలి. ఇప్పుడు నేను స్టార్ మా ఎంటర్ అయ్యాను, ఇప్పుడు స్టార్ మాలో నంబర్ 1 హీరోయిన్ అవ్వాలి, అంతే. సీరియల్ని చేయాలి కదా. అంజలి నచ్చితేనే కదా బిగ్ బాస్ అంతా వస్తుంది. సో అంజలి జర్నీ ఫస్ట్ కంప్లీట్ అవ్వని. థ్యాంక్ యూ. సింపుల్ అమ్మాయి, కానీ జరిగింది ఏమేమో జరుగుతుంది తనతో. జరిగిన తర్వాత తను పెళ్ళి చేసుకున్న తర్వాత ఎంత పద్ధతిగా ఒక రోల్ మోడల్గా తయారవుతుందంటే, ఎవరైనా గీతాంజలిని చూస్తే నేను ఇలా ఉండాలి, నేను ఇంత గట్టిగా ఉండాలి, నేను ఇంత ప్రిన్సిపల్గా ఉండాలి, ఇంత స్ట్రిక్ట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇంత గ్రేస్ఫుల్గా ఉండాలని తయారవుతారు. షీఈ్ రోల్ మోడల్ ఫర్ ఎవ్రీ ఉమెన్ ఇన్ టుడేస్ ఎరా. బికాస్ మేము లైఫ్లో యాక్చువల్లీ ఫ్యామిలీ వర్క్ బ్యాలెన్స్ చేస్తూ మేము మన జర్నీ చేస్తున్నాము. సో ఇట్లాంటి జర్నీ చేసినప్పుడు మేము ఎట్లుండాలి, మేము ఎలా బ్యాలెన్స్గా ఉండాలి అని గీతాంజలి దేవి గారి దగ్గర మీరు ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. స్టార్ మా ఫ్యామిలీలో ఒక పర్మనెంట్ ఆర్టిస్ట్గా నేను ఫీల్ అవుతున్నాను. బిగ్ బాస్ తర్వాత యాక్చువల్లీ ఐ వాజ్ నర్వస్. బిగ్ బాస్ పోయే ముందు చాలా మాటలు పడ్డా, ఏం సాధిస్తావు బిగ్ బాస్ పోయేసి అనేసి. మొత్తం ప్రపంచంలోనే చాలా మాటలు పడ్డాను. సో బిగ్ బాస్ అయింది, టాప్ 5లో వెళ్ళాను, అందరు మనసు గెలిచాను. అండ్ అందరు మనసు గెలిచిన తర్వాత ఈ ఒక మంచి షో వచ్చింది, ఏ దేవి వరమో నీవు. సో ఈ షోతో మళ్ళీ మీ మనసులో పర్మనెంట్గా ఒక చిన్న స్పేస్ తీసుకోవడానికి వస్తున్నాను. స్టార్ మా ఛానల్లో మేము ఆర్టిస్ట్గా ఉంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ప్రతి ఒక్కరు ఎవరైనా ఆర్టిస్ట్ ఉండని, మాకు స్టార్ మాలో పర్మనెంట్గా వర్క్ ఉందంటే ఇది నిజంగా దేవి వరమే అని అనిపిస్తుంది. ఇది నా స్టార్ మాలో ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఒక 1 ఇయర్గా దీనికోసం చాలా వర్క్ చేసాం అందరూ. సో ఈరోజు మీరు చూసుంటారు ఎలా వచ్చి మా క్యారెక్టర్ని మీకు తీసుకుని వచ్చామని. అంజలి అంటే అమ్మ ప్రేమ నాన్న ప్రేమ ఏ ప్రేమ దొరకలేదు, కానీ
తను అందరికీ తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ లవ్ ఇచ్చే ఒక క్యారెక్టర్. ఎంత అమ్మ వదిలిపెట్టినా అమ్మ ప్రేమ కోసం 25 ఏళ్ళుగా ఎదురు చూస్తూనే ఉంది. సో ఎప్పుడైనా దొరకదా అని ఒక ఏకంతోనే తను ఉంది. అందరి పిల్లలకి వచ్చి ఇది దగ్గుతుంది, తనకి దగ్గలేదు అని అమ్మ మీద కోపం అంతా ఏం కాదు. ఎప్పుడైనా మా అమ్మ నా కోసం వస్తుందని ప్రతిరోజు అది ఎదురు చూస్తూనే ఇన్ని రోజులుగా బ్రతికింది. కానీ ఏదో ఒక పాయింట్లో అమ్మని చూడబోతుంది. ఆ చూసేటప్పుడు అది మంచిగా ఉంటుందా లేకపోతే వాళ్ళిద్దరికి గొడవ ఉంటుందా అనేది మీరు సీరియల్ చూసిన తర్వాతే తెలుస్తుంది. సో ఎవ్రీడే 8:30కి చూడండి. ఏ దేవి వర్మో నీవు. ఇంకా పైన ఇది మా కథ కాదు, మీ కథ. సో మీ అందరి దగ్గరే ఉంది ఇంకా.